ప్రైజ్ ద లార్డ్. యేసు నామముకే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడా మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరచమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. నువ్వు అద్భుతములు చేసితివి, సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలను నెరవేర్చితివి. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే యెహోవా నువ్వే నా దేవుడు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను, నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావం అనుసరించి నువ్వు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం. శృంగారమైన పాగ ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణంతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రము నాకు ధరింపచేసి ఉన్నాడు, నీతి అను పైబట్టు నాకు ధరింపచేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందంతో నేను ఆనందించుచున్నాను, నా దేవుని బట్టి నాకు నా ఆత్మ ఉల్లసించుతున్నది. నిర్గమకాండం 15వ అధ్యాయం 2వ వచనం. యెహోవాయే నా బలము, నా కారణము, ఆయన నాకు రక్షణ, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను, ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమనుతించెదను. కీర్తన గ్రంథం 99వ అధ్యాయం 5వ వచనం. మన దేవుడైన యెహోవాను కనపరచుడు, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపరుడి, ఆయన పరిశుద్ధుడు. కీర్తన గ్రంథం 118వ అధ్యాయం 20వ వచనం. నువ్వు నా దేవుడవు, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, నువ్వు నా దేవుడవు, నిన్ను గణపరచెదను. కీర్తన గ్రంథం 146వ అధ్యాయం 2వ వచనం. నా జీవిత కాలమంతా నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలమంతా నా దేవుని కీర్తించెదను. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనం. యెహోవా నా దేవా, నువ్వు మా ఎడల జరిగించిన ఆశ్చర్యకార్యములు, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటన్నిటిని వివరించి చెప్పేదని అనుకుంటే నా లెక్కకు మించి ఉన్నవి, నీకు సాటి అయిన వాడొకడును లేడు. కీర్తనల గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనం. ఊరుకుండు, నేను దేవుడని తెలుసుకున్నాడు, అన్ని జనులు నేను మహోన్నతుడు నగుదును, భూమి మీద నేను మహోన్నతుడు నగుదును. కీర్తన గ్రంథం 111వ అధ్యాయం 4వ వచనం. ఆయన తన ఆశ్చర్యకార్యములకు జ్ఞాపకార్థక సూచన నియమించి ఉన్నాడు. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు. చివరిగా ఒక మాట. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. వారు ప్రభువా దేవ సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యకరమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములై ఉన్నవి. ఆమె దేవుడి వాక్యం దీవించక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవేశయ్య, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభావ మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరు ఆశ్చర్యకార్యం జరిగించి దేవుడు అనే ప్రభావ మేము స్థితించి మహిమపరిచిన శక్తిని అనుగ్రహించమని చిన్న ప్రార్థన చేసిన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.